హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల ఉచితంగా 1500 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. ఈ తేదీ నుండి నేరుగా మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపింది. ఈ మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా అమలు చేస్తామని, ఈ మహిళల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, ప్రతి నెల వీరికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మహిళలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వచ్చి చేరనున్నాయి. ఎందుకంటే మహాశక్తి స్కీమ్ ద్వారా మహిళలకు ఏటా 18,000 రూపాయలు అయితే లభించనున్నాయి. ప్రభుత్వం కూడా ఈ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మహిళలకు అదిరే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఏంటంటే ఏపీ ప్రభుత్వం తీపి కబుర్ను అయితే అందిస్తూనే వస్తుంది. మహిళలకు నెలకు 1500 రూపాయల స్కీమ్ ద్వారా అయితే మహిళలకు లబ్ధి చేకూరాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. దీనివల్ల చాలామందికి అయితే ఊరట లభిస్తుందనే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు 1500 రూపాయల చొప్పున నెలకు అందిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఈ అంశంపై కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. మంత్రి సంధ్యా రాణి ఆదేశ ప్రకటన అయితే చేశారు. ఎందుకంటే ఏపీలో మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం పంపిణీపై మంత్రి గుమ్మడి సంధ్యా రాణి శాసనసభ మండలిలో కీలక ప్రకటన అయితే చేశారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు కూడా 1500 చెల్లిస్తామనైతే భరోసానైతే కల్పించారు. అంటే మహిళలకు